ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ. ఓం దీపారాధనం కృత్వా సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం శ్రీ దుర్గాదేవత ఉద్దిశ్య దుర్గాదేవత ప్రీత్యర్థం పూజ చేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేయగానే ఇప్పుడు చెప్పేటువంటిదంతా కూడా సంకల్పం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ సంకల్పం మీకు నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈసారి నవరాత్రులు 11 రోజుల పాటు వస్తుంది. అయితే 9 రోజుల పాటు విశేషంగా అమ్మవారి ఆరాధన పూజ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అందరికీ అది కుదరకపోవచ్చు. అయితే అట్లీస్ట్ లాస్ట్ 3 రోజులు అంటే దుర్గమ్మ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అమ్మవారి పూజ అయినా మనం చేసుకోగలిగితే అంతటి పుణ్యఫలమే వస్తుంది అంటున్నారు. మరి అలా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఆచార్యులతో సుముఖంగా చేసుకోవడం కుదరకపోవచ్చు కదా. చాలా సులభంగా, చాలా శీఘ్రంగా ఈ నవరాత్రిలో లాస్ట్ 3 రోజులైనా ఇంట్లో ఎలా పూజ చేసుకోవచ్చు అని మనకు చూపించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముందుగా ఈ వీడియో అయితే నేను మీకు ధన్యవాదాలతో స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. కమెంట్ బాక్స్ అంతా నిండిపోయింది నందిబట్ల గారి పూజ వీడియో ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పి. అటు పితృపక్షాలు వెనువెంటనే నవరాత్రులు రావడంతో మీరు చాలా చాలా బిజీ అయిపోయారు. బట్ లాస్ట్ 3 రోజులు పూజా విధానం తప్పకుండా సుమన్ టీవీ ప్రేక్షకులకి చేసి చూపిద్దామని మీ సమయాన్ని మా కోసం వెచ్చించారు. చాలా చాలా సంతోషం అండి. తప్పకుండా, ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా పితృదేవత పక్షములు అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. బిజీ స్కెడ్యూల్ వల్ల కావచ్చు, ఉద్యోగాల బాధ్యతల వల్ల కావచ్చు, కొంతమంది చేసుకోలేకపోయి ఉంటారు. మరి ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసుకోలేకపోయామనే చాలా వెలితి అందరికీ ఉంటుంది. ఆ వెలితి పూడ్చడం కోసమే సుమన్ టీవీ యాజమాన్యం, మీరు అందరూ ఎంతో ఆప్యాయతగా అమ్మవారి పూజా విధానాన్ని ప్రేక్షకుల కోసం అందించాలనే సదుద్దేశంతో చక్కటి కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు. కాబట్టి ఈ 3 రోజుల పాటు, కనీసం ఆఖరి 3 రోజులైనా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా మీ ఇంట్లో మీరు ఒక చిన్న విగ్రహం పెట్టుకునైనా, ఒక చిన్న అమ్మవారి రూపు పెట్టుకునైనా సులభతరమైనటువంటి, ఎందుకనంటే అందరికీ శక్తి ఉండకపోవచ్చమ్మా. అవును కదా, సామాన్య మానవులు కూడా ఉంటుంటారు. కాబట్టి వాళ్ళకి అనువుగా వాళ్ళింట్లో ఉండే పూజా వస్తువులతో అమ్మవారి యొక్క పూజని మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవాలనేదే మనం చూపిస్తున్నాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని చూడగానే లైక్ చేసుకొని పెట్టుకోండి. 10 మందికి మీకు తెలిసిన వాళ్ళకి తెలియచేయండి. ఎందుకనంటే చాలా 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 సులభతరమైనటువంటి, అంటే ఇక్కడ ఏదో అమ్మవారికి ఏ విధమైనటువంటి ఉపచారము లోపం చేయట్లేదండి. సశాస్త్రీయముగా షోడశోపచార విధానముగా అమ్మవారి పూజ ఇంట్లో మనం చేసుకుని ఎంతో తృప్తి పొందాలి అనే సంకల్పమే మీకు అందరికీ కలగాలనే ఉద్దేశంతో సశాస్త్రీయమైనటువంటి విధి విధానంగా ఈ అమ్మవారి పూజా విధానాన్ని మీకోసం అందజేయడం జరుగుతుంది. చక్కగా లైక్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధానాన్ని, పూజా విధానాన్ని ఇంట్లో చూస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రుల్లో ఆఖరి 3 రోజులు చేసుకోమని, ఎన్ని రోజులు 9 రోజులు చేయకపోయినా ఆఖరి 3 రోజులు చేసినా నవరాత్రి పూజ ఫలితాన్ని మీరు పొందుతారని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నటువంటి కారణం చేత ఏ విధమైనటువంటి ఆటంకాలు వచ్చినా, అయ్యో ఆటంకం వచ్చింది చేసుకోలేకపోయామని మహిళలకి, అలాగే కొంత అశౌచం అనేటువంటిది వచ్చినా, అయ్యో మనకు లాస్ట్ రోజులు మిగిలిపోయాయి మొదటి నుంచి చేసుకోలేకపోయామనే బాధ, చాలామంది ఈ పూజా విధానాన్ని 9 రోజుల పాటు చేసుకోలేకపోయినా కనీసము 2-3 రోజులైనా చేసుకుంటే బాగుండు అనే ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళ కోసమై ఈ వీడియో ప్రత్యేకించి మీకోసమై ఈ వీడియో చిత్రీకరణ చేయడం జరిగింది. కాబట్టి లైక్ చేసుకొని పెట్టుకొని పూజా సమయానికి, ఆఖరి 3 రోజుల్లో పూజా సమయానికి ఈ అమ్మవారి యొక్క పూజా విధానాన్ని అందరూ చూస్తూనైనా చేసుకోవచ్చు,
లేదా ఒకసారి చూసుకొని అమ్మవారి పూజా విధానాన్ని పెట్టుకొని చక్కగా మీరు దీన్ని ఆచరించవచ్చు. ఏ రోజుకు ఆ రోజు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి నామార్చన, అమ్మవారికి అభిషేకము ఇందులో ప్రధానము. అమ్మవారి సంతృష్టి చెందేదే నామార్చన, కుంకుమార్చనతోనే. కాబట్టి చక్కగా 3 రోజులకి 3 విధాలుగా అమ్మవారి యొక్క అలంకరణ స్వరూప విధానాన్ని వివరిస్తూ ఈ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. మరి ఈ రోజు అవతారం గురుగారు? అమ్మవారి యొక్క అవతారము దుర్గాదేవి యొక్క అవతారం. అంటే మనకు ఉన్నటువంటిది ఈ నవరాత్రుల్లో ఏ విధంగా చేసుకుంటారంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపముగా, మహాలక్ష్మి స్వరూపంగా 3 రోజులు, మహాకాళి స్వరూపముగా 3 రోజులు, మహాసరస్వతి స్వరూపముగా 3 రోజులు మనం చేసుకునే ఆచారం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా దుర్గాదేవి కాబట్టి ఈ యొక్క దుర్గాదేవిని మహాలక్ష్మి స్వరూపముగా మొదటి ఈ అష్టమి తిథి రోజున మనం చేసుకోబోతున్నాం. 2వ రోజు నవమి మహాకాళి స్వరూపముగా మహిషాసురమర్ధిని, అలాగే మహాసరస్వతి స్వరూపముగా దశమి తిథి రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క పూజా విధానాన్ని చేసుకోబోతున్నాం. చక్కగా వీణుల విందుగా, కనుల విందుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించి పూజా విధానంలో మనస్సుని లగ్నం చేసి ఆ ఉన్న అరగంట సేపైన అమ్మవారిని దీక్షగా ఏకాగ్రతతో పూజ చేసుకుందాం. ప్రారంభిద్దామమ్మా. తప్పకుండా గురుగారు. ముందుగా దీపారాధన చేయండి అమ్మా. ఓం దీపారాధనం కృత్వా సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. అక్షితలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండమ్మా. 3 సార్లు ఆచమనం చేయండి. హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః స్వాహ, ఓం నారాయణాయ నమః స్వాహ, ఓం మాధవాయ నమః స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అమ్మ తాంబూలం తీసుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంత్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మాను పశుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఫలం మనోరథఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యారథశాంతిం ప్రయచ్చ మే ఫలదాన కల్పోక్త సకల పుణ్య ఫలాప్రాప్తిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రేయగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నేతిర్మజన్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షితలతో గణపతి దగ్గర అక్షితలు వేస్తూ పూజ చేయనమ్మా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నా శిరస్సు మీద కూడా అక్షితలు వేయనమ్మా. త్రిరాచమేత్. మళ్ళీ 3 సార్లు ఆచమనం చేయండి. ఓం 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 ఓం. అక్షితలు వాసన చూసి వెనక్కి వేసుకున్నామా. ఎడమ చేతి వైపు వెనక్కి.
ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువః సువరోం. మమ అనుకోండమ్మా. మమ. పూజ చేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేయగానే ఇప్పుడు చెప్పేటువంటిదంతా కూడా సంకల్పం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ సంకల్పం మీకు వరలక్ష్మీ వ్రతం చేస్తున్నటువంటి సందర్భంగానైనా, వినాయక వ్రతకల్పం పుస్తకంలోనైనా, వరలక్ష్మీ వ్రతకల్పం పుస్తకంలోనైనా సంకల్పం ఎలా చెప్పుకోవాలి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మమ అనుకోండమ్మ. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రానికి మీరు పూజ చేసే ప్రాంతము ఏ దిశలో ఉంటుందో ఆ దిశలో చెప్పుకోవాలి. ప్రస్తుతం హైదరాబాద్లో చేస్తున్నాం కాబట్టి హైదరాబాదు శ్రీశైలానికి వాయువ్య ప్రదేశంలో ఉంది కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే యజమానస్య స్వగృహే. మీ సొంత ఇల్లు అయితే స్వగృహం అని చెప్పుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్నట్లయితే ఆవాస గృహ అని చెప్పుకోవాలి. వ్యాపార స్థలంలో అయితే మమ వ్యాపార స్థలే అని చెప్పుకోవాలి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వేయుజమాసే శుక్లపక్షే. ఈ రోజు అంటే పూజ చేసే రోజు అష్టమి ఉంది కాబట్టి అష్టమి అని చెప్పుకోవాలి. నవమి ఉంటే నవమి తిథి అని చెప్పుకోవాలి రెండో రోజు. దశమి విజయదశమి కాబట్టి దశమ్యాం తిథౌ అని చెప్పుకోవచ్చు. అష్టమ్యాం తిథౌ వాసరః. ఏ రోజు ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోవాలి. క్యాలెండర్లో నక్షత్రం ఉంటుంది. ఏ నక్షత్రం ఉంటే గనక ఆ నక్షత్రం పూజ చేసుకునే సమయానికి ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం మీరు చెప్పుకోవాలి. శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ అస్మాకం శ్రీమాన్ శ్రీమతః గోత్రః. అమ్మ మీరు చేసుకుంటున్నారు కాబట్టి మీ గోత్రము, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పూజ చేసుకునే వాళ్ళ గోత్రము, మగవాళ్ళైతే వాళ్ళ గోత్రము, పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు. ఇక్కడ మీ గోత్రము, మీ పేరు, మీ వారి పేరు, మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకోవాలి. ఇలా సంకల్పంలో ఈ విధంగా చెప్పుకుంటేనే పూజకి ఫలితాన్ని మనం చాలామంది ఫోటో పెట్టేసి విగ్రహానికి ఏదో పూజ చేసేసి హడావిడిగా 10 నిమిషాల్లో పూజ మిగిస్తారు. కానీ సంకల్ప ప్రకారముగా ఈ విధంగా చేసుకోండి. అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం సంపూర్ణంగా మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుందని చెప్పవచ్చు. ఇక చెప్పిన తర్వాత గోత్రం అని చెప్పుకున్నారు కదమ్మా. ధర్మపత్ని సమేతః సహ కుటుంబస్య చెప్పండి. మమ మమ ఉపాత్త ఉపాత్త సమస్త సమస్త దురితక్షయ దురితక్షయ ద్వారా ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ అస్మాకం అస్మాకం సహ కుటుంబానాం సహ కుటుంబానం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం మమ మమ కాయిక కాయిక వాచిక వాచిక మానసిక మానసిక సాంసర్గిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః
దుర్గాదేవి దుర్గాదేవి దేవత దేవత ఉద్దిశ్య ఉద్దిశ్య దుర్గాదేవి దుర్గాదేవి దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ సర్వ సర్వ అభీష్ట అభీష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సమస్త సమస్త దురిత దురిత ఉపశాంత్యర్థం ఉపశాంత్యర్థం సమస్త సమస్త మంగళ మంగళ అవాప్త్యర్థం అవాప్యర్థం పుత్ర పుత్ర పౌత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం మమ మమ మనోవాంఛ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపేభ్యః స్వరూపేభ్యః దుర్గాదేవి దుర్గాదేవి దేవత దేవత పూజాం పూజాం కరిష్యే కరిష్యే ఆదో ఆదో నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమ పరిసమ అవాప్త్యర్థం అవాప్యర్థం శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాగణాధిపతి పూజాం పూజాం కరిష్యే కరిష్యే. నీళ్లు తీసుకొని ఈ నీళ్ళు తీసుకొని వదిలేయండి. తదంగ కలశారాధనంచ కరిష్యే. ఇప్పుడు కలశానికి ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కలశంలో నీటితో కలశారాధన చేసుకోవాలి. అమ్మ కలశానికి గంధము తర్వాత బొట్టు అలంకరణ చేయండి. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య. కలశంలో 2 తమలపాకులు వేయండి. అలాగే ఒక పుష్పం కూడా వేయండి. 2 తమలపాకులు వేయండి. తర్వాత పసుపు కుంకుమ గంధము తర్వాత అక్షితలో వేయండి కొన్ని. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే కలశాంబుసమాశ్రితాః. కలశం మీద ఇప్పుడు చేయండి. ఓం ఆ కలశే ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్సు భరాప. ఓం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈ పువ్వుతో స్వస్తిక్ రాయండి, లేదా శ్రీ అని ఓంకారం కానీ ఏదైనా రాయండి. అప్పుడు ఆ నీటితో అన్ని పూజా వస్తువుల మీద చిలకరించండి, పుష్పాల మీద ఆ పండ్ల మీద పట్టి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య. మీ శిరస్సును కూడా చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య తదంగ ధ్యానం. దాంట్లో ఒక పుష్పము 2 అక్షితలు తీసుకున్నామా. ఇప్పుడు గణపతిని మనసులో ధ్యానం చేసుకోవాలి. ఎందుకనంటే ఏ పూజ చేసినా గణపతి యొక్క అనుగ్రహంతోనే మనకు ఆ పూజ సంపూర్ణముగా ఫలితాన్ని ఇస్తుంది. గణపతి పూజ లేకుండా ఏ పూజ చేయకూడదు. కాబట్టి ముందుగా గణపతిని ధ్యానం చేసుకున్నామా మనసులో. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాత్. ఇలా గొడుగులాగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆచ్ఛాదన అనేటువంటిది ఉండాలి ఈ గణపతి పూజ చేసేటప్పుడు, ఆచ్ఛాదనగా స్వామి మీద. ఓం అసనేతే పునరస్మా సుచక్ష పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనమతే మృణయానః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే. తీసేనమా అక్షితలు వేయనమా. శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న కజ్జిత సింహాసనం సమర్పయామి. ఇలా నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేండమ్మా ఆ తమలపాకుతో. శ్రీ మహాగణాధిపతే నమః. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అంటే ఇలా చేయడంలో అంతరార్థం ఏంటంటే ఆ స్వామి వారిని మనం ఆవాహన చేశాము, అలాగే ప్రాణప్రతిష్ఠ చేశాము. పాదయోః పాద్యం సమర్పయామి అంటే స్వామివారి పాదాలని కడుగుతున్నట్టుగా మనసులో భావన చేసుకోవాలి. హస్తయోః అర్ఘ్యం అన్నప్పుడు చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకోవాలి. ముఖే శుద్ధ ఆచమని అంటే కళ్ళు కడగడానికి మొహం కడగడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. తదంగా స్థిరో శ్రీ మహాగణాధిపతి అక్షింతలు వేయనమ. శ్రీ మహాగణాధిపతే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురో స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన
మంటపేస్మిన్ సన్నిధిం కురు. తదంగ ఔపచారిక స్నానం. తమలపాకుతో కొబ్బరి నీళ్ళు గురుగారు. కొబ్బరి నీళ్ళు కొద్ది కొద్దిగా చిలకరించండి. ఓం భద్రం కర్ణేభిశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగం సస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. శ్రీ మహాగణాధిపతే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. సృష్టిలో పవిత్రమైనటువంటిది నీరు, కొబ్బరి నీరు. తర్వాత ఈ యొక్క కలశంలో ఇక ఆచమనం చేశారు కదా, ఏదైతే మీరు ఆచమనం చేయడానికి గ్లాస్ పెట్టుకున్నారో ఇక ఈ గ్లాసు ఆచమనం చేసిన ఈ గ్లాసు నీటిని ఎక్కడా కూడా దేవతా పూజలో వినియోగించకూడదు. చాలా మంది చేసేటువంటి తప్పేంటంటే ఈ ఆచమనం అనేటువంటి చేసిన గ్లాస్ నీళ్లతోనే చేస్తారు. దీనివల్ల ఎటువంటి దోషం ఉంటుందంటే ఎంగిలి నీటితో స్వామివారికి ఉపచారాలు చేసిన ఫలితం. అందుకనే కలశారాధనంగా ఒక ప్రత్యేకంగా ఈ కలశారాధనకి పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు ఈ కలశంలోని నీటితో మళ్ళీ స్వామివారికి అభిషేకం చేయించండమ్మా. ఓం ఆపోహిష్టామయోభువస్తాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయధాజనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇలా నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేనమ్మా. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగా వస్త్రం అక్షితలు పుష్పం వేయండమ్మా. అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రజినో దేవసోమా. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థే పుష్పాక్షతాం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చూపించి వదిలేయండి. తదంగ గంధం. ఈ పుష్పంతో గంధాన్ని పట్టుకొని అలంకరణ పట్టుకున్నమ్మా. సమర్పయామి అన్నప్పుడు అప్పుడు ఆ పుష్పం అక్కడ పెట్టండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థే పుష్పవిలేపన గంధం సమర్పయామి. గంధధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ పుష్పం అక్షింతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకోండి. ఒకవైపు పసుపు, ఇంకొక వైపు కుంకుమ అంటించండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థే పుష్పగంధ విలేపనం సమర్పయామి. అధ పుష్పైః సంపూజయామి. ఇప్పుడు పుష్పాలు అక్షితలతో స్వామివారికి పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకన్నికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం పార్వతీతనయాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. తదంగ ధూపం. ఇప్పుడు అగరవత్తులు వెలిగించండమ్మా. ఓం వనస్పత్యుద్భవే దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. అక్షితలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకున్నమ్మా. సాధ్యం త్రివృత్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఇప్పుడు కలశంలోని నీటితో చిలకరించండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒక చుట్టు తిప్పండమ్మా.
సత్యం త్వత్తేన వర్షించామి. అమృతమస్తు. అవసర నైవేద్యే కదలీఫల సహిత దాడిమీ ఫల సహిత నారికేళ నైవేద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. కదలీఫల దాడిమీ ఫల నారికేళ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణ 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. తదంగా తాంబూలం. ఈ తాంబూలాన్ని తాకండమ్మ. భోగి ఫలై సహ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. ఇలా నీళ్లు చూపించి వదిలేయండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ మంగళ నీరాజన దీపం. ఓం నమో భ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజకి జై. పుష్పము అక్షింతలు తీసుకోండమ్మా. మంత్రపుష్పం. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరం వస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. మళ్ళీ అక్షితలు వేయండమ్మా. ఛత్రమాచ్ఛాదయామి. చామరం బీజయామి. నృత్యం దర్శయామి. ఆందోళిక ఆవాహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. ఘంటానాదయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. అక్షితలు తీసుకోండమ్మా. చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్పూజితం యత్పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే. తదస్తుతే. అనయా ధ్యాన కలశంలో నీళ్లు తీసుకొని ప్లేట్లో వదిలేయండి అమ్మా. నీళ్ళతో అక్షితలతో వేసుకొని ప్లేట్లు. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షితలు తీసుకున్నామా. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాయ నమః. సుప్రీత సుప్రసన్నా వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. ఆ అక్షితలు తీసుకొని స్వామి దగ్గర ఉన్నటువంటి అక్షితలు తీసుకొని మీ శిరస్సును వేసుకున్నాము. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మహాగణాధిపతి ప్రసాద ఫలసిద్ధిరస్తు. అక్షితలు ఇప్పుడు వేసి స్వామివారిని 3 రోజులు మనం పూజ చేసుకుంటాం. గణపతి పూజ మనం చేసుకున్నాం. ఇప్పుడు ఈ గణపతి పూజ అయిన తర్వాత స్వామివారిని మళ్ళీ యథాస్థానంగా పంపించడం. తర్వాత మళ్ళీ అందరికీ కూడా ఒక సామాన్యమైనటువంటి సందేహం ఏంటంటే, ఈ 3 రోజుల పాటు ఇప్పుడు మీరు చూపించినటువంటి గణపతి పూజ చేయాల్సిందేనా అనే సందేహం కూడా వస్తుంది. అయితే మొట్టమొదటి పూజల విధానంగా మొదటి రోజున అనగా ఈ 8వ రోజున మనం గణపతి పూజలో భాగంగా సంకల్పం చేసుకున్నాం కాబట్టి 9, 10 రోజున కూడా చేస్తామని సంకల్పం చేసుకున్నాం కాబట్టి ప్రతిసారి కూడా ఈ యొక్క సంబంధించిన గణపతి పూజ ఈ విధానంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. పంచోపచార విధానంగా అనగా సంకల్పం 2వ రోజు చేసుకొని
ఆ విధంగా స్వామివారిని ఆవాహన చేయడం, తర్వాత నైవేద్యము ఈ సంబంధించినటువంటి ధూపదీప నైవేద్యాలు పంచోపచార విధానంగా చేసుకోవాలి. అంటే ఆ రోజు అమ్మవారి అష్టోత్తరం చదివితే సరిపోతుంది. సరిపోతుంది. మళ్ళీ గణపతి పూజ అమ్మవారి ప్రత్యేకంగా పూజ చేయాలి. విధానం మళ్ళీ 3 రోజుల పాటు యథావిధిగా చేసుకోవాలి. గణపతి పూజ 3 రోజులు సంపూర్ణంగా చేయాల్సినటువంటి పని. ఆయనను తలుచుకుని ఆరాధిస్తే అమ్మవారి పూజకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు వేయండి, అక్షితలు వేయండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. ఒకసారి ఓంకారం చెబుతూ కదిలించండి అమ్మ. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చక్కగా ఇప్పటి వరకు గణపతి పూజ అనేటువంటిది చేసుకున్నాం. తదనంతరం ఇప్పుడు అమ్మవారి దుర్గా స్వరూపముగా అమ్మవారిని ఈరోజు, రేపటి రోజు మహిషాసురమర్దినిగా, అవతల ఎల్లుండి అనేటువంటి రోజున శ్రీ రాజరాజేశ్వరి స్వరూపంగా ఈ 3 రోజుల పాటు అమ్మవారిని కొలుచుకుందాం. ఇక ఈ అమ్మవారి పూజ చేసేటప్పుడు కూడా మళ్ళీ అమ్మవారికి సంబంధించినటువంటి షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి. చక్కగా దీన్ని ఫాలో అవ్వండి అమ్మ. మళ్ళీ మీరు ఆచమనం చేయండి మళ్ళీ 3 సార్లు. ఓం ఆచమ్య, ఓం కేశవాయ నమః స్వాహ, ఓం నారాయణాయ నమః స్వాహ, ఓం మాధవాయ నమః స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వ సంకల్ప అనుసారయుక్తాయాం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవత ఉద్దిశ్య దుర్గాదేవత ప్రీత్యర్థం చెప్పండి అమ్మ. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా పూర్వ సంకల్ప అనుసార యుక్తాయాం శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరాభట్టారిక దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అష్టమి తిథౌ ఉదయం పూట చేసుకునేటట్టయితే ప్రాతకాలం, సాయంకాలం పూట చేసుకున్నట్టయితే సాయంకాల సమయం చెప్పుకోవాలి. ప్రాతకాల సమయే దుర్గాదేవి దేవత ఉద్దిశ్య దుర్గాదేవి దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. తదంగధ్యానం పుష్పము అక్షితలు తీసుకోండమ్మా. మనసులో దుర్గాదేవి అమ్మవారిని ధ్యానం చేసుకోండి. మహాలక్ష్మి స్వరూపముగా కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. జాతవేదసే సనవామసో మమరాతే యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావే వసింధ్వందరితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. శ్రీ మహాలక్ష్మీ స్వరూపేభ్యః దుర్గాదేవి దేవతాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాత్. ఓం అసనే తే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంతమనమతే మృడయానః స్వస్తి. అమృతం వైహి ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే. శ్రీ మహాలక్ష్మీ స్వరూపేభ్యః దుర్గాదేవి దేవతాయ నమః. ధ్యానం సమర్పయామి.
ఆవాహయామి నవరత్న ఖచ్చిత హేమసింహాసనం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ స్వరూపేభ్య దుర్గాదేవి దేవతాయ నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. దేవీ సర్వజగన్నాథం యావత్ పూజావసానకం తావత్తం ప్రీతిభావేన ప్రతిమేస్మిన్ మంటపేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాలక్ష్మీ స్వరూపేభ్య దుర్గాదేవి దేవతాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలేయండి అమ్మా. అంటే ఇక్కడ అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టుగా భావన చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మి స్వరూపేభ్య దుర్గాదేవి దేవతాయ నమః. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అమ్మవారి చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకుని వదిలివేయాలి నీటిని. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మి స్వరూపేభ్య దుర్గాదేవి దేవతాయ నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ముఖం కడుగుతున్నట్టుగా భావన చేయాలి. తదంగా ఔపచారిక స్నానం. ఇప్పుడు కొబ్బరికాయలో ఉన్నటువంటి నీరు పవిత్రమైంది కాబట్టి ఈ అమ్మవారికి నీటితో చక్కగా అభిషేకం అనేటువంటిది చేసుకోవాలి. అమ్మ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు స్నానం ఉన్నప్పుడు అమ్మవారికి ఇంట్లో మీరు విగ్రహం చిన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు, లేదా అమ్మవారి రూపుకైనా లేదా కనీసం ఒక రూపాయి కాయిన్కైనా కానీ మీరు పెట్టుకొని అభిషేకము స్నానము ఈ యొక్క చెప్పినటువంటి విధంగా మీరు చేసుకోవాలి. పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి శర్కర ఇవన్నీ కూడా, అలాగే కొబ్బరి నీళ్లు కూడా, ఇవన్నీ కూడా మీరు సిద్ధపరచుకొని చక్కగా ఈ యొక్క అమ్మవారికి శ్రీ సూక్తము దుర్గా సూక్తము చాలా ప్రీతికం, ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తములు ఇవన్నీ. కాబట్టి ఈ విధమైనటువంటి మంత్రముతో అభిషేకం కనుక జరిగినట్లయితే అమ్మవారు సాక్షాత్తు ఆ శక్తి మీ ఇంట్లోనే సంపూర్ణంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి అమ్మ మీరు మొట్టమొదటిగా పాలు తీసుకోండమ్మా. మనస్సులో శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి ఉపచారం చేస్తున్నట్టుగా భావనతో భక్తితో మమేకమై చక్కగా చేసుకోండమ్మా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం. కాంసో ఓస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జలం తేం తృప్తాం తర్పయం తేం. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలం తేం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ. ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధ్యం దదాతు మే. క్షుత్పిపాసామలాంచ్యేష్ఠ అలక్ష్మీన్నాశయామ్యహం. అభూతిమసముద్ధిం చ సర్వాన్ నిర్ణద మే గృహాత్. గంధద్వారాం దరాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం. ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి. పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. ఆపస్రజంతు స్నిగ్ధాని చక్లీతవస మే గృహే. నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్. విందేయం పురుషానహం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. యశ్శుచిః ప్రయతో భూత్వా జుహ్యాదాజ్యమన్వహం. శ్రియః పంచదశశ్చ శ్రీకామः సతతం జపేత్. ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః.
ऋषयस्तेस्त्रयः पुत्रा स्वयं श्रीदेवी देवता पद्मानने पद्मवूरू पद्माक्षी पद्मसंभवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे च शतां देवीं सर्वकामार्थसिद्धये जातवेदसे सनवामसो ममराति यतो नितः दिवेदः सनः पर्षदति दुर्गाणि विश्वा नावे वसन्धुन्दरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा ओश्च पृथ्वी बहुलान उर्वी भवातोकायतनया यशिंयोः विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धन्न नावादुरितातिवर्षि अग्ने अत्रिवन्मनसा गृह्णानो अस्माकं बोध्यविता तनूनां कृतनाजितकं सहमानमुग्रमग्निगं हवेम परमात्सधस्तात् सनः पर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रज्ञोषिकमीढ्यो अध्वरेषु सनाच्च होता नव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्वास्मभ्यञ्च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसा नो वैष्णवीं लोकैहमादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भौतं यच्च भव्यं उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मनसः काममाकोतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कद्दमेन प्रजा भूता मयि सम्भव कद्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्लीतव समे गृहे निच देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यः करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः श्री महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपेभ्यो नमः श्री दुर्गादेवी परदेवतायै नमः స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీళ్లు చూపించి వదిలేయండమ్మ ప్లేట్లో శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరదేవతాయై నమః వస్త్రం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘాః పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః దుర్గాదేవి దేవతాయ నమః వస్త్రం సమర్పయామి వస్త్రధారణానంతరం నీళ్లు చూపించదులేనమ్మ వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్షితలు పుష్పం తీసుకోండమ్మ అమ్మవారికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకోండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవీ దేవతాయ నమః
యజ్ఞోపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి. ఒక పుష్పము, తెల్లటి పుష్పం తీసుకోండి, గంధం దాన్ని అద్దండి. అమ్మవారికి మనసులో గంధం పెడుతున్నట్టుగా భావన చేసుకోండి. గంధద్వారాంతరాధర్షాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవీ దేవతాయ నమః. పుష్పగంధ విలేపనం సమర్పయామి. అక్షితలు వేయండమ్మ. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపేభ్యః అక్షతాం శ్రీ దుర్గాదేవి దేవతాయ నమః అక్షతాం సమర్పయామి. అధ పుష్పై సంపూజయామి. పుష్పములతో అమ్మవారికి పూజ చేయండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ రోజున అమ్మవారిని దుర్గాదేవి స్వరూపంగా కొలుచుకుంటున్నాం కాబట్టి దుర్గా అష్టోత్తరముతో మీకు వీలైనంతగా పుష్పములతోని, అక్షితలతోని, పసుపు కుంకుమలతోని అమ్మవారికి అర్చన చేయవచ్చు. అమ్మ, మీ శక్తి కొలది పుష్పము, అక్షితలు, పసుపు కుంకుమ మీరు అమ్మవారికి అర్చన చేస్తూ ఉండండి. ఓం దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం సర్వలోకేశ్యై నమః, ఓం సర్వకర్మఫలప్రదాయై నమః, ఓం సర్వతీర్థమయై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం దేవయోనయే నమః, ఓం అయోనిజాయై నమః, ఓం భూమిజాయై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం ఆధారశక్త్యై నమః, ఓం అనీశ్వర్యై నమః, ఓం నిర్గమాయై నమః, ఓం నిరాకారాయై నమః, ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః, ఓం సర్వలోకప్రియాయై నమః, ఓం వాణ్యై నమః, ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం అనీషాయై నమః, ఓం వింధ్యవాసిన్యై నమః, ఓం తేజోవత్యై నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటి సూర్య సమప్రభాయై నమః, ఓం దేవతాయై నమః, ఓం వన్యరూపయాయై నమః, ఓం తేజసే నమః, ఓం వర్ణరూపిణ్యై నమః, ఓం గుణాశ్రయాయై నమః, ఓం గుణమధ్యాయై నమః, ఓం గుణత్రయ వివర్జితాయై నమః, ఓం కర్మజ్ఞానప్రదాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం సర్వసంహారకారిణ్యై నమః, ఓం ధర్మజ్ఞానాయై నమః, ఓం ధర్మనిష్టాయై నమః, ఓం సర్వకర్మ వివర్జితాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం కామసంహర్త్యై నమః, ఓం కామక్రోధ వివర్జితాయై నమః, ఓం శాంకర్యై నమః, ఓం శాంభవ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః, ఓం సుజయాయై నమః, ఓం జయభూమిష్ఠాయై నమః, ఓం జాహ్నవ్యై నమః, ఓం జనపూజితాయై నమః, ఓం శాస్త్రాయై నమః, ఓం శాస్త్రమయ్యై నమః, ఓం నిత్యాయై నమః, ఓం శుభాయై నమః, ఓం చంద్రార్ధమస్తకాయై నమః, ఓం భారత్యై నమః, ఓం భ్రామర్యై నమః, ఓం కల్పాయై నమః, ఓం కరాళ్యై నమః, ఓం కృష్ణపింగళాయై నమః, ఓం బ్రాహ్మ్యై నమః, ఓం నారాయణ్యై నమః, ఓం రౌద్ర్యై నమః, ఓం చంద్రామృత పరిశ్రుతాయై నమః, ఓం జ్యేష్ఠాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం మహామాయాయై నమః, ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః, ఓం బ్రహ్మాండకోటి సంస్థాయై నమః, ఓం కామిన్యై నమః, ఓం కమలాయయాయై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం కళాతీతాయై నమః, ఓం కాలసంహారకారిణ్యై నమః, ఓం యోగనిష్ఠాయై నమః, ఓం యోగిగమ్యాయై నమః, ఓం యోగిధ్యేయాయై నమః, ఓం తపస్విన్యై నమః, ఓం జ్ఞానరూపాయై నమః, ఓం నిరాకారాయై నమః, ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః, ఓం భూతాత్మికాయై నమః, ఓం భూతమాత్రే నమః, ఓం భూతేశ్యై నమః, ఓం భూతధారిణ్యై నమః, ఓం స్వధా నారీ మధ్యగతాయై నమః, ఓం షడాధారాదివర్ధిన్యై నమః, ఓం మోహితాయై నమః, ఓం అంశుభవాయై నమః, ఓం శుభ్రాయై నమః, ఓం సూక్ష్మాయై నమః, ఓం మాత్రాయై నమః, ఓం నిరాలసాయై నమః, ఓం నిమగ్నాయై నమః, ఓం నీలసంకాశాయై నమః, ఓం నిత్యాయై నమః, ఓం నందిన్యై నమః, ఓం హరాయై నమః, ఓం పరాయై నమః, ఓం సర్వజ్ఞానప్రదాయై నమః, ఓం అనంతాయై నమః, ఓం సత్యాయై నమః, ఓం దుర్లభరూపిణ్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సర్వగతాయై నమః, ఓం సర్వాభీష్టప్రదాయై నమః. ఇది శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా చక్కటి గమనిక. ఈ దసరా నవరాత్రుల్ని ఉద్దేశించుకొని ఎంతోమంది చక్కగా పూజ చేసుకుంటారు. అమ్మవారి అనుగ్రహం ఇంకా విశేషంగా కలిగితే కాబోలు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కాబట్టి మీ యొక్క కోరిక శీఘ్రంగా నెరవేరాలి అనేటువంటి సదుద్దేశంతో పౌర్ణమి రోజున, ఆశ్వీజ పౌర్ణమి 6వ తారీఖు, ఆ రోజున సాయంకాలం 6 గంటలకి ప్రదోషకాల సమయంలో మన పీఠమాధ్వర్యంలో వాంఛాకల్పలత సిద్ధి హోమము అనేటువంటిది విశేషంగా జరపబడుతుంది. ఈ కారణం వల్ల అమ్మవారు శ్రీ విద్యా స్వరూపిణి వినాయకీదేవి వాంఛాకల్పలత మీ యొక్క కోరిక అతి శీఘ్రంగా నెరవేరుస్తుంది. అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి ఆరోగ్యం కోసం, అలాగే గురువు కర్కాటక రాశిలో అక్టోబర్ 10వ తారీఖు నుంచి ప్రవేశం చేస్తాడు, జనవరి 15వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి
గురువు యొక్క అనుగ్రహం కలిగితే ప్రతి కార్యంలో విజయం సంభవిస్తుంది. పైగా గురువు ఉచ్చస్థితిలోకి వెళుతున్నాడు కాబట్టి బృహస్పతి దక్షిణామూర్తి మూలమంత్ర హోమం అనేటువంటిది కూడా విశేషంగా జరిపించడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలకి, దాంపత్య సమస్యలకి కూడా విశేషంగా పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలి మాల విశేషంగా మీకు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అమ్మ, ఇప్పుడు పుష్పమాల అనేటువంటిది మీరు చక్కగా పట్టుకోండి. అమ్మవారికి పుష్పహారాన్ని సమర్పిస్తున్నట్టుగా భావన మనస్సులో చేసుకోండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారికా దేవతాయై నమః పుష్పమాలాం సమర్పయామి. ఓం మనస్పత్తిర్భవే దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం. శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి స్వరూపేభ్యః దుర్గాదేవి పరభట్టారికా దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివృత్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి స్వరూపేభ్యః ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. తదంగ నైవేద్యం. అమ్మ, ఆ నీటితో చిలకరించండి. ఓం భోర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి. అమృతమస్తు ఔసర నైవేద్యే భక్ష్య భోజ్య లేహ్య పదార్థాం నివేదయామి. కదలీఫల సహిత, దాడిమీఫల సహిత, ఆమ్రఫల సహిత బీజాఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే స్వహ. శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి స్వరూపేభ్యః దుర్గాదేవి పరభట్టారికా దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారికా దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. యథాశక్తి నైవేద్యం సమర్పయామి. నైవేద్యధారణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. 2 తమలపాకులు తీసుకున్నామా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాలి, అమ్మవారికి తాంబూలము చాలా ప్రీతికరం కాబట్టి తాంబూలంలో శక్తి కొలది జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు ఇవన్నీ వస్తువులు ఉండేటట్టుగా అమ్మవారికి తాంబూలము పెట్టి తర్వాత పూజంత అయిపోయిన తర్వాత ఆ తాంబూలాన్ని ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ఎంతమంది ఉంటే అన్ని తాంబూలాలు కూడా మీరు అమ్మవారి దగ్గర పెట్టవచ్చు. అమ్మ, తాంబూలం పెట్టండి. భోగి ఫలై సహ కర్పూరైర్నాగవళ్ళీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి స్వరూపేభ్యః దక్షిణా సహిత ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ మంగళ నీరాజన దీపం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి సద్యోతానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారికా దేవతాయ నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం 2 అక్షితలు 2 పుష్పాలు చేతులు పట్టుకోండి. అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ
महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तःश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वगुं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदाप आपो ज्योतिरसोऽमृतं ब्रह्मभोर्भुवस्सु वरों जातवेदसे सुनवामसो ममराते यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावे वसन्धन्दरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः ॐ कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशौ पाशमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमकृता अत्र सखा यः सख्यानि जानते भद्रैषां लक्ष्मीर्निहिताधिवाची ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु ॐ कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ वागीश्वर्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यः परः स महेश्वरः। श्री महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपेभ्यः श्री दुर्गादेवी परभट्टारिका देवताय नमः సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. వీక్షించేటువంటి ప్రేక్షకులుగా వీలైతే లేచి 3 సార్లు ఈ యొక్క శ్లోకం చదువుతూ ప్రదక్షిణ చేయవచ్చు, లేదా మనస్సులోనైనా కానీ, శక్తి లేని వాళ్ళు మనస్సులోనైనా కానీ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మ అంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో పరమేశ్వరి ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం నమస్సుమాంజలిం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారికా దేవతాయై నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. నీళ్ళు తీసుకుని వదిలేండమ్మా. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణి ఇది సమర్పయామి. అన్నిటితో కొబ్బరి మీద చిలకరించి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రత్యేన ప్రశంచామి. అమృతమస్తౌసర నైవేద్యే నారికేళ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహం, ఓం ప్రాణాయ స్వాహం, యానాయ స్వాహం, ఉదానాయ స్వాహం, మనాయ స్వాహం, మహాయ స్వాహ. 3 సార్లు చూపించదులేండమ్మా. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ మంగళ నీరాజన దీపం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం భాగేశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారికా దేవతాయ నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయ దర్శయామి.
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షితలు తీసుకున్నామ్మా. ఇప్పుడు అమ్మవారికి 3 రోజుల పాటు పూజ చేసుకున్నాం కాబట్టి అమ్మవారికి ఉద్వాసన అనేటువంటిది 3వ రోజు జరుపుకోవాలి. అక్షితలు వేయండమ్మా. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపేభ్యః దుర్గాదేవి పరభట్టారికా దేవతాయ నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. చాలా సంతోషం గురుగారు. 3 రోజుల పాటు మీరు చూపించిన పూజా విధానం అసలు నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుందా అన్నట్టుగానే భలే అందంగా ఉన్నారు అమ్మవారు చిరునవ్వు చిందిస్తూ. సో చూశారు కదండి, గురుగారు ఎంతో భక్తి శ్రద్ధలతో మనందరి చేత కూడా పూజ చేయించారు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో అక్టోబర్ 6న వాంఛ అంటే మన మనసులో ఉన్న కోరికలు శీఘ్రంగా నెరవేరడానికి గురుగారు చేసిన హోమాలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. గురుగారు మరి ఒక్కసారి ఆ పూజ వివరాలు కూడా తెలియజేస్తారా? వాంఛ కల్పలత అని మనకు శ్రీ విద్యలో ఉంటుందమ్మా. ఇది చాలా మందికి తెలియదు. అంటే వినాయకుడు మనకు తొండంతో కనిపిస్తున్నటువంటి పురుష రూపం, అలాగే సర్వాలంకార భూషితురాలైనటువంటి వినాయకి స్వరూపముగా ఉంటుంది ఆ వాంఛ కల్పలత అనేటువంటిది. ఇది శ్రీ విద్యా క్రమంలో వస్తుంది. చాలా అతి శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు. ఈ హోమంలో అందరూ కూడా వీలైనంత వాళ్ళు శక్తి కొలది ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. వాంఛా కల్పలత హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు రోజున గురువు కర్కాటక రాశిలోకి మారుతున్నటువంటి కారణం చేత కొన్ని రాష్ట్రాల వారికి యోగము, కొన్ని రాష్ట్రాల వారికి అవయోగము. కాబట్టి అందరికీ కూడా ఏ పని జరగాలన్నా గురుబలం కావాలి. కాబట్టి అట్టి గురుబలం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో దత్తాత్రేయ దక్షిణామూర్తి గురుగ్రహ హోమాది కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలిమాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.